హిరణ్యకశిపుడు ప్రహ్లాదుని మాటలను విన్నాడు. తన శత్రువైన విష్ణువునకు భక్తుడైనటువంటి ప్రహ్లాదుని పితృద్రోహిగా భావించాడు. రాక్షస వీరులను చూచి ఇలా అన్నాడు: పంచాబ్దంబులవాడు తండ్రినగునా పక్షంబు నిందించి యత్కించిత్ భీతియులేక విష్ణునహితుం కీర్తించుచున్నాడు. వల్లంచుంజెప్పిన మానడంగమున పుత్రాకారతన్ వ్యాధి జన్మించెన్. వీని వధించి రెండు ధనుజుల్ మీ పటుత్వంబులన్. 5 ఏళ్లవాడు వీడు. తండ్రినైన నా పక్షాన్ని నిందించి ఏమాత్రం భయం లేక శత్రువైన విష్ణువును పొగుడుతున్నాడు. వద్దని ఎంత చెప్పినా మానడం లేదు. పుత్రరూపంలో శరీరంలో వ్యాధి పుట్టింది. రాక్షస వీరులారా, మీ సామర్థ్యాలతో వానిని చంపిరండి. జై శ్రీకృష్ణ.